వంగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. 2 సార్లు ఓటేస్తే ఒక్కటంటే ఒక ఇల్లు కట్టలేదు. అందుకే చెప్తున్నా 6 రోజు అయితే ఇందిరమ్మ ఇల్లు కట్టాలి కనుక 6 రోజు దాకా ఇందిరమ్మ ఇల్లు అప్పుడు 1,10,000 ఇచ్చింది. ఎందుకు ఎందుకు ఇచ్చా ఎవరు ఇచ్చింది? ఇందిరమ్మ కాంగ్రెస్ ఇచ్చింది. అయితే అందుకే అంటున్నా ఇప్పుడు మళ్ళీ కావాలంటే అప్పుడు రేట్లు తక్కువనే కనుక 1,10,000 ఇచ్చినాం. ఇప్పుడు రేట్లు పెరిగినా 5 లక్షల రూపాయలు ఇది గుట్టలు తీసేసి కల్పించి కుట్టాలని తీసి 5 లక్షలతో ఇల్లు కట్టించే బాధ్యత నాది. నమ్మండి ఇందిరమ్మ చేతులు మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే ఎన్నెలైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేతి గుర్తు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాయి. సిలిండర్లు 500కే గ్యాస్ 500కి గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఈ భర్తలకు చెప్పండి లోన్లు కట్టద్దు.